परमानेंट नौकरियां मिलेंगी, टेम्पररी नौकरी नहीं मिलेगी। ఈ ప్రభుత్వ ప్రైవేట్ రంగాలలో ఉన్నటువంటి టెంపరరీ ఉద్యోగాలను రిజర్వేషన్లను గండి కొడుతున్నాయి కాబట్టి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ప్రైవేట్ వ్యవస్థను మేము తీసేస్తాము। नरेंद्र मोदी देश को बता दें कि वो 50% रिजर्वेशन का जो बैरियर लगा रखा है उसको हटा देंगे। నరేంద్ర మోడీ అంటారు ఈ దేశంలో ఉన్నటువంటి ఆ 50% రిజర్వేషన్ ని కూడా తీసేయాలని అనుకుంటున్నారు। क्योंकि वो कांग्रेस पार्टी करने जा रही है। ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ త్వరలోనే ఆ యొక్క రిజర్వేషన్లు పెంచే ఆలోచనలో नरेंद्र मोदी ने आज तक अपने किसी भाषण में ये नहीं बोला कि मैं रिजर्वेशन का जो 50% का बैरियर है उसे हटा दूंगा। ఇంతవరకు నరేంద్ర మోడీ గారు తన ప్రసంగాలలో ఎక్కడ కూడా చెప్పలేదు మేము 50% ఉన్న రిజర్వేషన్ని పైకి పొడిగిస్తామని ఎక్కడ కూడా మాట్లాడలేదు। उल्टा नरेंद्र मोदी और उनके विचारधारा वाले लोग कॉन्स्टिट्यूशन को खत्म करना चाहते हैं, आदिवासियों को वनवासी कहते हैं, प्राइवेटाइजेशन करते हैं। అంతేకాకుండా నరేంద్ర మోడీ గారు వారి యొక్క వ్యక్తులు ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని కూలగొట్టాలని ప్రయత్నమే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్ వ్యవస్థను సర్వనాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారు। हम सबको मिलकर संविधान की रक्षा करनी है, रिजर्वेशन बढ़ाना है और ये जो अमीरों की सरकार चला रहे हैं, 22 लोगों की सरकार चला रहे हैं, इनको हटाना है और गरीबों की सरकार लानी है। किसानों की, मजदूरों की, पिछड़ों की, दलितों, आदिवासियों की सरकार लानी है। మనందరం కలిసి ఈ